ఏసీ స్టేడియం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు 1000 మంది పిల్లలకు పౌష్టికాహారం అందించిన దాత బెజవాడ సునీల్ రెడ్డి సహకారంతో పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ వాకటి విజయ్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ మదర్, వ్యవస్థాపక అధ్యక్షుడు ఏకొల్లు రాఘవరెడ్డి, కమిటీ చైర్మన్ సున్న సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షులు గడప రాజగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ అజ్మీర్ బాషా, ట్రెజరర్ బి వెంకట నారాయణ, న్యాయ సలహాదారు షేక్ ఎస్ దాని, సయ్యద్ కామ్రుద్దీన్ తదితరులు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని దాదాపు ముఖ్య అతిథికి షాల్వా కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం క్రీడాకారులకు పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓకే సార్, అందరికీ శుభోదయం. ఈరోజు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పౌష్టిక ఆహారాన్ని ఇక్కడ ఉండే వాకర్స్ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మన నెల్లూరులో వివిధ అసోసియేషన్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఒకే దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనడం కూడా చాలా మంచి పరిణామం. వాకింగ్ అనేది చాలా అవసరం. ఈరోజు మనం చూస్తున్నాం రకరకాల వ్యాధులతో ఎంతో మంది హాస్పిటల్స్లో ఫుల్గా ఉంటున్నాయి. దాంట్లో నుంచి బయటపడాలంటే ముఖ్యమైనది, చాలా సులభతరమైనది, ప్రతిరోజు చేసుకోదగినది, అందరికీ అనువైనది ఈ వాకింగ్. అందుకనే ప్రతిరోజు ఉదయం కానీ కొంతమంది సాయంకాలం పూట కూడా చేస్తున్నారు. వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలనే భావంతో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. వందలాది మంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మేము ఈ ఏసీ స్టేడియంలో ఈరోజు చూస్తున్నాం. చాలా కన్నుల పండుగ, ఒక వాకింగ్ ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది మాకు. సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్మైల్ వాకర్స్ అసోసియేషన్కి మరియు మిగతా వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు, అలాగే ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా మిగతా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతులుగా
పౌరులుగా తీర్చిదిద్దేదానికి మీ వంతు మీరు సహాయ సహకారాలను అందించాలని, ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని, కనీసం వాళ్ళు ఒకసారి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. చూస్తుంటే వందలాది మంది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్మైల్, వాళ్ళ చిరునవ్వుతో ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆరోగ్యం పట్ల అవగాహన, అలాగే ప్రతిరోజు ఈ కార్యక్రమానికి పాల్గొనడం కూడా ఉదయాన్నే నిద్రలేయడం, ఆ విధంగా ఇక్కడికి వచ్చి మరి అందరూ కూడా మనం ఎంత ఇదిగా వాళ్ళ ఆనందంగా చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చున్నారు ఇక్కడికి. వారందరికీ కూడా పుట్టుకతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ అవకాశాలు ఇచ్చిన స్మైల్ వాకర్స్ అసోసియేషన్కి మరియు ఇతర సభ్యులందరికీ కూడా మరొక విజ్ఞప్తి. అలాగే రెడ్ క్రాస్ చైర్మన్గా వివిధ ప్రాజెక్ట్స్ మేము నిర్వహిస్తున్నాం. అందులో బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, స్పాస్టిక్ సెంటర్, తలసేమియా, గాంధీ ఆశ్రమం, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో ఉంటున్నాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ సేవా కార్యక్రమాల్లో కూడా మన వాకర్స్ అందరూ కూడా పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏదైనా ఏర్పాటు చేస్తే రెడ్ క్రాస్ తరఫున ఆ కార్యక్రమాలు మేము నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా సేవాభావంతో చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం. అందుకని మీరు ఒకసారి బ్లడ్ క్యాంప్ కానీ ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ మేము అందరికీ కూడా ఇక్కడ మేము రెడ్ క్రాస్ తరఫున కలెక్షన్ సెంటర్ కూడా మనం ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గారు, దాత బెజవాడ సునీల్ రెడ్డి గారు, మా స్మైల్ వాకర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి మదార్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఏకుల రాఘవరెడ్డి మరియు ముదిరాజు రఘురామ గారు, ఆ తర్వాత మన అభివృద్ధి గారు, మొత్తం వేణుగోపాల్ నిన్న కార్యక్రమం చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరికీ పేరు చెప్పాలని సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు పౌష్టికాహారం పిల్లలకి అందజేయటం నిజంగా మంచి కార్యక్రమం. ఇది పిల్లలకి అందరికీ కూడా ఒక స్ఫూర్తి ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని సమయంలో ఎక్కువ మాట్లాడకపోతున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన స్మైల్ వాకర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సునీల్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ పౌష్టికాహారం మన స్మైల్ వాకర్స్ తరఫున మనం పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా దానికి ప్రెసిడెంట్ గా ఉన్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. మొదటిసారిగా మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము. 7 రోజుల ప్రోగ్రాం ఇది. 7 రోజుల ప్రోగ్రాంలో ఈ రోజు రెండో రోజు కాబట్టి ఏంటంటే మనం ఎండ తీవ్రతగా ఉంది. మనం ఎక్కువ కూడా ఏంటంటే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తొందరగా స్టార్ట్ చేస్తాం. ఈ కార్యక్రమానికి విజయ్ కుమార్ రెడ్డి గారు మన రెడ్ క్రాస్ చైర్మన్, ఆయన చీఫ్ గెస్ట్ గా రావడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. దానికి ఏంటంటే ఆ రెడ్ క్రాస్ సంస్థలో ఎలాంటి ప్రోగ్రాము కానీ, ఎలాంటి అవగాహన సదస్సు కానీ వారి తరఫున సంస్థ తరఫున మనం నేనున్నాను, మేము ఏదైనా చేస్తాము అని చెప్పేసి ఆయన ముందుకు రావడం కూడా చాలా శుభసూచకం. ఇలాంటి ఏంటంటే ఇలాంటి పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ కార్యక్రమంలో. కాబట్టి మనం స్మైల్ వాకర్స్ ని సభ్యులందరికీ ఏంటంటే పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.